ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల పల్లెకు ఏసీ బస్సు వెళ్లాల్సిందే. అది కూడా ఎలక్ట్రిక్ బస్ అయి ఉండాలి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా దూకుడుగా వెళ్తున్నారు. దూకుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం. నవజాత శిశువుకి 1 గ్రాము బంగారం పథకాన్ని కూడా విజయ్ ప్రకటించారు. ఇప్పుడు రీసెంట్గా తన పెరంబూరు నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులో విజయ్ ప్రయాణం చేశారు. స్వయంగా విజయ్ టికెట్ కొనుక్కొని ఆ బస్సులో ప్రయాణించి కండక్టర్, డ్రైవర్ వీళ్ళందరితో మాట్లాడారు. ప్రయాణికులతో కూడా మాట్లాడి అసలు ప్రయాణికుల సమస్యలు ఎలా ఉన్నాయి, అసలు ప్రజెంట్ తమిళనాడు ఆర్టీసీలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటో అన్నీ తెలుసుకున్న తర్వాత విజయ్ ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇక నుంచి తమిళనాడులో మారుమూల గ్రామానికి పేద మధ్యతరగతి వారు ట్రావెల్ చేయాలంటే అది ఏసీ బస్ అయి ఉండాలి, అందులోనూ ఎలక్ట్రిక్ బస్ అయి ఉండాలంటూ ఒక డెసిషన్ తీసుకున్న కాసేపటికే రవాణా శాఖ మంత్రి నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక కొనబోయే 300 బస్సులు ఏసీ బస్సులే ఉంటాయి. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుందని రవాణా శాఖ మంత్రి తెలిపారు. సో విజయ్ డెసిషన్స్ని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా దూకుడుగా వెళ్తున్నారు. తను ఒక డిఫరెంట్ స్టైల్తో పాలన చేయడానికి విజయ్ ట్రై చేస్తున్నారని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.